నమస్కారం. రితూస్.com C++ ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. పోయిన పాఠంలో మనము వర్చువల్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాము. వర్చువల్ ఫంక్షన్స్‌కి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు హ్యావ్ వర్చువల్ ఫంక్షన్‌ని పాయింటర్ యూజ్ చేసి కాల్ చేస్తే ది కంటెంట్ ఆఫ్ ది పాయింటర్ బికమ్స్ ఇంపార్టెంట్. నార్మల్ ఫంక్షన్స్‌కి ది టైప్ ఆఫ్ ది పాయింటర్ ఈజ్ ఇంపార్టెంట్. సో అది మనం పోయిన పాఠంలో నేర్చుకున్నాము. ఈ పాఠంలో మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? సో ఇప్పుడు వర్చువల్ ఫంక్షన్స్ మనం యాక్చువల్గా లాస్ట్ టైం వర్చువల్ ఫంక్షన్ రాసినప్పుడు వీ ఆల్సో గేవ్ ది బాడీ ఆఫ్ ది మెథడ్. సో ఇక్కడ మనం ఇచ్చింది బాడీ. సో ఇక్కడ మనం ఇచ్చింది బాడీ ఆఫ్ దిస్ మెథడ్. సో ఈ బాడీ ఆఫ్ ది మెథడ్ రిటర్న్ 0 చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ రిమూవింగ్ ది బాడీ ఆఫ్ ది మెథడ్ అండ్ పుట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సెమీకోలన్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ హౌ యూ కెన్ క్రియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేయడానికి you have to create a virtual function without a body. So ఇప్పుడు మీరు abstract class అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు I'll comment all this code which is present here. ఓకే, ఇప్పుడు నేను ఈ సూపర్ క్లాస్ ఉంది కదా, మనము ఈ సూపర్ క్లాస్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దామా. సూపర్ క్లాస్ సూపర్. సో ఇక్కడ ఏం చేయట్లేదు, నేను ఇక్కడ ఒక సూపర్ క్లాస్ ఉంది కదా, సూపర్ క్లాస్లో మనము ఒక వర్చువల్ ఫంక్షన్ క్రియేట్ చేసాము. ఈ వర్చువల్ ఫంక్షన్కి నేను బాడీ క్రియేట్ చేయలేదు. ఈ బాడీ క్రియేట్ చేయకుండా ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను అండ్ ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దట్ సూపర్ క్లాస్. సో ఏమవుతుందో చూద్దామా. ఆల్ట్ సి, ప్లీజ్ కంపైల్, ఎర్రర్, కెనాట్ క్రియేట్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ సూపర్ క్లాస్ అంటుంది. సో వాట్ ఇట్స్ టెలింగ్ మీ ఈజ్ ఈ సూపర్ క్లాస్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయలేము అంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇది ఎందుకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయింది అంటే వీ హ్యావ్ క్రియేటెడ్ అ వర్చువల్ ఫంక్షన్ వితౌట్ బాడీ. సో మీరు ఏదైనా క్లాస్లో యూ క్రియేట్ అ వర్చువల్ ఫంక్షన్ నాట్ హ్యావింగ్ అ బాడీ, దెన్ దట్ క్లాస్ బికమ్స్ అబ్స్ట్రాక్ట్. అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయలేరు. సో యూ కెనాట్ క్రియేట్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే సబ్ క్లాస్లో ఐఎమ్ ఎక్స్టెండింగ్ దట్ సూపర్ క్లాస్ అండ్ డిఫైనింగ్ ది వాల్యూ ఆఫ్ దట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో ఇప్పుడు నేను సబ్ క్లాస్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి అంటే మాత్రం క్రియేట్ చేయొచ్చు. సో సబ్ క్లాస్. సో ఇప్పుడు మీరు చూసారంటే దిస్ విల్ కంపైల్ ఆల్సో. ఓకే, ఈ కోడ్ అంతా కూడా కంపైల్. ఈ కోడ్ కూడా నేను కమెంట్ చేస్తాను, నాకు ఇప్పుడు కావాల్సిన కోడ్ ఇది. సో ఇది మీరు చూసారంటే కంపైల్ అవుతుంది. సో సక్సెస్. సో మీరు ఒక వర్చువల్ ఫంక్షన్ ఏదైనా క్లాస్లో ఇఫ్ ఇట్ హ్యాస్ అ వర్చువల్ ఫంక్షన్ వితౌట్ అ బాడీ దెన్ ఇట్స్ కాల్డ్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. మనము ఇంకొక విషయం లాస్ట్ పాఠంలో చూసాము. బేస్డ్ ఆన్ ది కంటెంట్ ఆఫ్ ది సూపర్ పాయింటర్ ఇట్ వాస్ కాలింగ్ అ మెథడ్ ఐదర్ ఇన్ ది సబ్ క్లాస్ ఆర్ ఇన్ సూపర్ క్లాస్. అంటే సూపర్ క్లాస్ పాయింటర్లో సబ్ క్లాస్ వేరియబుల్ సబ్ క్లాస్ రెఫరెన్స్ ఉంటే సబ్ క్లాస్లో మెథడ్ కాల్ అయింది. అదే సూపర్ క్లాస్ రెఫరెన్స్ ఉంటే సూపర్ క్లాస్లో మెథడ్ కాల్ అయింది. దీన్నే పాలిమార్ఫిజం అని కూడా అంటారు. పాలిమార్ఫిజం అంటే ఒకటే కోడ్ ఇట్ వర్క్స్ ఇన్ 2 different ways. మనము లాస్ట్ క్లాస్లో డిఫైన్ చేసినట్టు నేను ఇప్పుడు ఐ విల్ స్విచ్ ఓవర్ టు హౌ ఇట్ వాస్ డిఫైన్డ్ ఇన్ ది లాస్ట్ క్లాస్. సో ఇట్స్ రిటర్న్ 0 అండ్ ఇక్కడ మనం ఏం చేసామంటే ఇన్స్టెడ్ ఆఫ్ creating a subclass pointer, what we are doing is సూపర్ క్లాస్కి మనం ఒక రెఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాము. సూపర్ క్లాస్కి పాయింటర్ క్రియేట్ చేస్తున్నాము. ఇట్స్ కాల్డ్ సూపర్ పాయింటర్ అండ్ వీ ఆల్సో క్రియేటెడ్ ఎ సూపర్ క్లాస్. సో ఇదే కదా లాస్ట్ టైం మనం చేసిన కోడ్. మనం ఇక్కడ సూపర్ క్లాస్ పాయింటర్లో వీఆర్ స్టోరింగ్ ద సబ్ క్లాస్ రెఫరెన్స్. అదే సూపర్ పాయింటర్ డాట్ వర్చువల్ ఫంక్షన్ అనే కోడ్ కాల్ చేస్తే ఇక్కడ మనము సబ్ క్లాస్ ఫంక్షన్ కాల్ అయింది. అదే సూపర్ పాయింటర్లో వీ స్టోర్డ్ సూపర్ క్లాస్ రెఫరెన్స్. సూపర్ పాయింటర్ డాట్ వర్చువల్ ఫంక్షన్ అని కాల్ చేస్తే ఇక్కడ సూపర్ క్లాస్లోని క్లాస్ కాల్ అయింది. సో మీరు చూసారంటే ఇదే కోడ్లో ఏ చేంజ్ లేదు. సో ఇదే పీస్ ఆఫ్ కోడ్, సేమ్ పీస్ ఆఫ్ కోడ్ ఇక్కడ కాకపోతే కాల్ అయిన ఫంక్షన్ డిఫరెంట్. దీన్నే పాలిమార్ఫిజం అంటారనమాట. పాలిమార్ఫిజం అంటే సేమ్ పీస్ ఆఫ్ కోడ్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో
పాలిమార్ఫిజం వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్లో ఒక వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ పాలిమార్ఫిజం ఇస్ రిజల్టెంట్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ లేట్ బైండింగ్. లేట్ బైండింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ సూపర్ పాయింటర్ హైఫెన్ వర్చువల్ ఫంక్షన్ అని కాల్ చేస్తే ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది అనే దాన్ని బైండింగ్ అంటాం. సో మనం ఇక్కడ సూపర్ పాయింటర్ హైఫెన్ ఫంక్షన్ అని కాల్ చేసేటప్పుడు యాక్చువల్గా ఇక్కడ మీరు చూసారంటే ఈ సూపర్ పాయింటర్ హైఫెన్ ఫంక్షన్ వచ్చేసి ఇట్ కెన్ బి డన్ యూజింగ్ ఎర్లీ బైండింగ్, అంటే కంపైలేషన్ టైం. ఎర్లీ బైండింగ్ అంటే కంపైలేషన్ టైం బైండింగ్. కోడ్ కంపైల్ అయ్యేటప్పుడు బైండ్ అవుతుంది. సో కోడ్ కంపైల్ అయ్యేటప్పుడు ఈ సూపర్ పాయింటర్ ఈ ఫంక్షన్ అని చెప్పేసి బైండ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ ఫంక్షన్ వచ్చేసి వర్చువల్ ఫంక్షన్ కాదు. వర్చువల్ ఫంక్షన్ కాదు అన్నప్పుడు ఈ సూపర్ పాయింటర్ యొక్క టైప్ ఏదైతే ఉందో అది సూపర్ క్లాస్ కదా. సో ఈ సూపర్ క్లాస్ ఫంక్షన్నే కాల్ అవుతుంది అని చెప్పేసి బైండ్ అవ్వచ్చు. దాన్నే ఎర్లీ బైండింగ్ అంటారు. ఇక్కడ వర్చువల్ ఫంక్షన్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది అనేది ఈ సూపర్ పాయింటర్లో ఉన్న వాల్యూ బట్టి డిఫైన్ అవుతుంది. సో ఈ సూపర్ పాయింటర్లో సబ్ క్లాస్ పాయింటర్ ఉంటే ఈ వర్చువల్ ఫంక్షన్ కాల్ అయ్యేది సూపర్ క్లాస్ సబ్ క్లాస్లో ఉన్నది. అదే ఈ సూపర్ పాయింటర్లో సూపర్ క్లాస్ బేస్డ్ రెఫరెన్స్ ఉందనుకోండి, ఇక్కడ మనం సూపర్ పాయింటర్ డాట్ వర్చువల్ ఫంక్షన్ కాల్ చేస్తే కాల్ అయ్యేది సూపర్ క్లాస్లోని ఫంక్షన్. సో దీన్ని లేట్ బైండింగ్ అంటారు. వర్చువల్ ఫంక్షన్స్కి ఎప్పుడూ లేట్ బైండింగే యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ది వర్చువల్ ఫంక్షన్స్ని మీరు పాయింటర్స్ యూజ్ చేసి కాల్ చేస్తే ఇట్ విల్ ఆల్వేస్ బీ యూజింగ్ అ లేట్ బైండింగ్. బికాస్ ఆ పాయింటర్లో ఉన్న కంటెంట్ సబ్ క్లాసా సూపర్ క్లాసా అలాంటివన్నీ డిటర్మైన్ చేసుకొని దాని తర్వాత ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు మాత్రమే C++ డిసైడ్ చేయగలుగుతుంది ఏ ఫంక్షన్ కాల్ చేయాలి అనేది. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఎర్లీ బైండింగ్ అండ్ లేట్ బైండింగ్. సో మనము ఇన్హెరిటెన్స్ గురించి, దాని తర్వాత అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ గురించి, పాలిమార్ఫిజం గురించి, లేట్ బైండింగ్ అండ్ ఎర్లీ బైండింగ్ గురించి ఈ పాఠంలో తెలుసుకున్నాము. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.